మరణకరము కాని పాపమైనా దానికి అవకాశం ఉందిలే, క్షమాపణ ఉందిలే అని దాన్ని పదే 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 జరిగించడానికి ఆతురపడకూడదు. ఏ కాడికి వాటి నుంచి తప్పించుకోవటానికే మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి, మనం పోరాడాలి. మనం ఫైట్ చేయాలి సోదరులారా. మనల్ని మనం భద్రం చేసుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి భద్రం చేసుకునే ప్రక్రియలో ఉపయోగపడే సాధనాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా మొండి దయ్యాలు వదిలిపోవటమే కాదు, మొండి వ్యసనాలు కూడా వదిలిపోతాయి పక్కా. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, 30 ఏళ్ల సీనియర్ డ్రింకులో, 30 years, 30 ఏళ్ళు సీనియర్. ఎంత గొప్పడంటే ఇంట్లో కూర్చొని గుడిసె కాయని నిప్పు పెట్టుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి. 30 ఏళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర నేను కూటం పెడితే, నేను దేవుని పాటలు పాడతా, కాంగో కొడతా, దేవుని పాటలు పాడుతుంటే ఆయన నా ముందుకు వచ్చి స్టెప్పులు వేసాడు. సరే నేను చూసా, సరే ఎగరనీలే అని నేను మెదకుంటున్నా. ఎగిరాడు, ఏం కోప్పడలా. కాసేపట్లో ఆయన పక్కకు పోయాడు, కూటం అయ్యేసరికి వచ్చాడు, అయ్యో ప్రార్థన చేయని. సరే ప్రార్థన చేసి వచ్చా. తెల్లారి వచ్చాడండి, నేరుగా ఇంటికి వచ్చాడు, మందిరం దగ్గరికి వచ్చాడు, పక్కన ఇల్లు. అయ్యా అన్నాడు. ఏందయ్యా? రాత్రి మా దగ్గర కూటం పెట్టావు, దేవుని మాటలు చెప్పావు, నాకు ఇష్టం లేదయ్యా, ఇది తాగాలని నాకు ఇష్టం లేదు, కానీ ఇది నన్ను పట్టి పీడిస్తుంది. ఈ రోజుది కాదయ్యా, 30 ఏళ్లది అన్నాడు. ఎన్ని ఏళ్లది? 30 ఏళ్ల వ్యసనం అయ్యా అన్నాడు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నా. దీని నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు, నువ్వు ఏం చెబితే అది చేస్తా అన్నాడు. నేను అన్నాను, ఏం చేయొద్దు, ఒక్క 3 రోజులు ఉపవాసం ఉండగలవా అన్నా. ఒక 3 రోజులే, మళ్ళీ 30 రోజులు వద్దు, 40 రోజులు వద్దు, 3 రోజులు ఉండగలవా అన్నా. నేను చెప్పినట్టు విన్నాడండి, నేను చెప్పినట్టు విన్నాడు. అయ్యో మందు తాగి వారాలు తిండి మానుకొని అడ్డంపట్టు రోజులు ఉండే, 3 రోజులేగా చేత్తపో అన్నాడు. ఉన్నాడు 3 రోజులు. నేను చెప్పా, మజ్జిగ, మంచినీళ్ళు, టీ, పాలు కాఫీ తాగు, పర్వాలేదు, తిండి మాత్రం ఏం తిన మాకు, నా మాటిను. 3 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత సారు సరిపోయిద్దా ఇంకా ఉండాలా అన్నాడు. స్తోత్రం. నువ్వే చెప్పు నీకెట్టుందన్నా. నాకు బ్రహ్మాండంగా ఉంది, నాకు అద్భుతంగా ఉంది అన్నాడు. రైట్, ఇప్పుడు 3 రోజులు ఉన్నావుగా, చూడు, నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి. నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి. నువ్వు వెళ్ళి కొనుక్కొని తింటే నిన్నెవడు అడ్డు పెట్టడు. హోటల్కి పోయి భోజనం చేస్తే అడ్డు పెట్టడు, నేనేం అడ్డు పెట్టను. నీ ఇంటికి పోయి అన్నం పెట్టంటే నీ భార్య పెట్టిద్ది, నీకు అడ్డు లేదు. కానీ ఇంట్లో తినే అవకాశం ఉన్నా, జేబులో డబ్బులు ఉన్నాయి, హోటల్లో తినే అవకాశం ఉన్నా, అవి తీసేయి, అన్నం తీసేయి, ఏ పునుగులో బజ్జీలో అయినా తినొచ్చు నువ్వు. కానీ తిన్నావా? ఏది అమ్మో అసలు బఠానీ గింజ కూడా ముట్టలా అన్నాడు. శబ్బాష్. అంటే నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుండి అని. నీకు తెలుసా దేవుడు నీకెంత నిగ్రహ శక్తి ఇచ్చాడో చూడు, నీకెంత మనోనిగ్రహం ఉందో చూడు. ఇప్పటిదాకా నువ్వేమనుకుంటున్నా, నేను బలహీనుణ్ణి, నేను మానుకోలేను అనుకున్నాను. కానీ ఇప్పుడు దేవుణ్ణి బట్టి నేను నిలవగలను అనుకున్నావు, అదిగో నిలబడ్డావు. ఇప్పుడు దేవుని బలం నీకు వచ్చింది. ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నావంటే యథార్థంగా నువ్వు నిజంగానే మానుకోవాలనుకుంటున్నావు. అలా అనుకోకపోతే ఉండలేవుగా. ఉన్నావు అంటే అర్థం ఏంటంటే పాపం మీద జయము కోసం నువ్వు ఆశపడుతున్నావు అని అర్థం. ఈ ఆశను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? మనోబలాన్ని ఇచ్చాడు నీకు. జేబులో డబ్బులున్నా నువ్వు కొనుక్కొని తినలా, ఏ పదార్థం తినలా. ఇంట్లో నీకు అవకాశం ఉన్నా ఇంటికి వెళ్ళి భార్యని పెట్టో తింటానల్లా. 3 రోజులు ఇలాగ నిలబడిపోయావు.
ఇంత గట్టిగా ఉండగలిగిన వాడివి ఇక తర్వాత రోజుల్లో మాత్రం ఎందుకు ఉండలేవు? ఉండగలవు. దేవుడే నీకు బలం ఇచ్చాడు, పో అన్నా. కొద్ది రోజులు ఆగి మళ్ళీ కనపడ్డాడు. ఏం సంగతి అన్నా? మళ్ళీ ఒక 3 రోజులు ఉంటానయ్యా అన్నాడు. నాకు ఆ 3 రోజులు ఉపవాసం ఉంటే చాలా బాగుంది, మళ్ళీ ఇంకొక 3 రోజులు సబ్బాష్ సబ్బాష్ కంటిన్యూ చేసుకోక మళ్ళీ 3 రోజులు, మళ్ళీ 3 రోజులు బలపడ్డాడు. దేవుడి దయ వల్ల సంవత్సరాలు అయిపోయింది, దాని జోలికి వెళ్ళలేక 30 సంవత్సరాల వ్యసనం. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? దేవా, నేను కలిగి ఉన్న పాపములను బలహీనతలను విసర్జించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవి ఇష్టం లేదు, నేను వాటి విషయంలో మారు మనసు పొందాను. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ఆత్మ కావాలి, నీతో సహవాసం కావాలి, నీవు అందించే జీవం కావాలి నాకు అని నువ్వు తెలియజేస్తున్నావు ఈ ఉపవాసం ద్వారా. ఈ ఉపవాసం ద్వారా నువ్వు ఏం సంకేతం ఇస్తున్నావు దేవునికంటే, దేవా, నేను నిన్నే కోరుకుంటున్నాను, నాకు నువ్వే కావాలి, పాపము నాకు వద్దు, నీ ఆత్మ కావాలి, నీ శక్తి కావాలి, నీ సహవాసం కావాలి అని. ఇదిగో 3 దినాలు తిండి కూడా పక్కన పెట్టి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే, నిన్ను కోరుకొనే వస్తున్నాను ప్రభువా. నేను పాపాన్ని కోరుకుంటే ఇట్లా రాకపోదును. నేను ఇలా వచ్చాను అంటేనే నీకు ఒక సాక్ష్యం, నేను పాపమును అసహించుకుంటున్నాను, దాని విషయమై మారు మనసు పొందాను. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి బలహీనలు ఉంటే, తమ్ముళ్ళు, అన్న నేను మానలేని బలహీనత కలిగి ఉన్నానంటే నేను చెప్తున్నా, తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు మానుకుంటావు, తప్పకుండా నువ్వు మానుకొని 10 మందికి మార్గదర్శి అవుతావు. నిన్ను చూసి 10 మంది తమ బతుకులు మార్చుకునేటట్టు నిన్ను నా దేవుడు తయారు చేస్తాడు. కొడో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టి, 2 చేతులు ఎత్తి. ఎన్ని జీవితాల్లో ఇలాగన మారిపోయినాయి, ఎన్నో బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. ఈరోజు ఈ మొదటి దినమందు ఉపవాసం స్టార్టింగ్లో నువ్వు దేవుని పాదాలు పట్టుకుని అడగాలి. మరణకరమైన పాపం చేయలేదు, కానీ మరణకరము కాని పాపములు ఎన్నో నా వలన జరిగినాయి. అయితే నేను వాటిని సమర్థించుకోవటల్లా. గొర్రెపిల్ల బురదలో పడదన్న గ్యారెంటీ లేదు, కానీ ఒక్కటి నిజం, గొర్రెపిల్ల బురదను మాత్రం ఎంజాయ్ చేయలేదు. ఒప్పుకుంటారా? గొర్రెపిల్ల బురదలో పడదన్నది చెప్పజాలం, కానీ ఒక్కటి మాత్రం నిజం, గొర్రెపిల్ల బురదను ఎంజాయ్ చేయలేదు. అలాగే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు. ఒకవేళ ఏదన్నా జరిగినా దానిలో ఆనందించడు, ఆవేదన పడతాడు. ఎందుకు తెలుసా? లోపలున్న బీజం దైవ బీజం, లోపలున్న అంశ దైవ అంశ, లోపలున్నటువంటి ప్రభావము దైవ ప్రభావం. అందుకే పాపం చేసినప్పుడు ప్రశాంతత ఉండదు మనకి. ఒక అబద్ధం ఆడినా సరే ప్రశాంతం ఉండదు, ఒక తేడా మాట మాట్లాడినా సరే, ఎవరైనా నోరు జారి అన్నా సరే ప్రశాంతత ఉండదు. ఎందుకో తెలుసా? లోపల దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడావు? నువ్వు అనొచ్చా? వాక్యం ఏం చెప్తుంది? మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరస్సూక్తులైనను రాకూడదని చెప్తుంది. నువ్వేం మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు? ఒప్పుకో, మారు మనసు పొందు, ఇంకోసారి చేయనని ఒప్పుకో. ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయునని ఉంది పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్మ గురించి ఏముంది? పాపాన్ని ఒప్పిస్తాడని ఉంది. పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు, ఎందుకు ఇలా ప్రవర్తించావు, ఎందుకు ఇలా చేశావు? ఒప్పుకో, మారు మనసు పొందు, దిద్దుకో, జాగ్రత్త పడు అని. అదే పరిశుద్ధాత్మ ఈరోజు నిన్ను నన్ను ఉపవాసానికి తీసుకొని వచ్చాడు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో, ఈ మొదటి కూటంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు, నీ జీవితాన్ని సరిదిద్దుకో. మరణకరమైన పాపం నువ్వు చెయ్యవు,
కానీ మరణకరం కాని పాపాలు చేస్తూ చేస్తూ చివరికి అక్కడికి పోతావు. కాబట్టి మొక్కలోనే తుంచేయి. అది పూర్తిగా తీవ్ర రూపం దాల్చిందంటే చాలా నష్టపోతావు. నీ శరీరానికే శ్రమ తెచ్చుకుంటావు, చివరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, ఆత్మను కూడా నష్టపుచ్చుకుంటావు. గనుక ఏముందిలే చిన్నదే కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలను సంతోషించొద్దు, స్వాగతించొద్దు, విసర్జించు, యుద్ధం ప్రకటించమని దేవుని పరిశుద్ధాత్మ ఈ మొదటి కూటంలో పిలుస్తున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. దేవుని ఆలయమును ఎవడైనా నువ్వు పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయననుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో 6:19 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఉంది. మన దేహం దేవాలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మనం మన దేహం అనే దేవాలయాన్ని దేవునికి పవిత్రంగా ఉంచడానికి జాగ్రత్త పడాలి, కానీ దాన్ని పాడు చేయకూడదు. దేవాలయం లాంటి మన దేహాన్ని అపవిత్రతకి, పాపానికి, నీచత్వానికి అప్పగిస్తే ఆ దేహం పాడయ్యే అవకాశం ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణకరం కాని పాపమే కదా, ఏముంది నేను ఇది చేసి ఒప్పుకుంటాను, దిద్దుకుంటాను అనుకుంటే చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళే అవకాశం ఉంది. మొక్కలోనే తుంచేద్దాం. ఉపవాసంతో దేవుని వైపు తిరుగుదాం. దేవా నిన్ను కోరుకుంటున్నాను ప్రభువా, నీ సన్నిధిని కోరుకుంటున్నాను. పాపము నాకొద్దు, పాపపు వ్యసనాలు నాకొద్దు, పాపపు దురలవాట్లు నాకొద్దు, తప్పుడు జీవితం నాకొద్దు. ఇదిగో నేను నా పొట్ట మార్చుకొని నీ పాదాల దగ్గరికి వచ్చా. నీకే అర్థమైపోతుంది, నేను ఇలా వచ్చానంటేనే నీకు అర్థమవుతుంది నేను దాన్ని విసర్జించానని, నేను దాన్ని ఒప్పుకోవట్లేదని, నేను పాపంతో రాజీ పడట్లేదని నీకు అర్థమవుతుంది తండ్రి. నాకు ఇష్టం లేదు పాపంలో బ్రతకటం, నాకు ఇష్టం లేదు వ్యసనాల్లో బ్రతకటం, నాకు ఇష్టం లేదు శాపగ్రస్తమైన జీవితం జీవించటం. అందుకే నా తప్పులు ఒప్పుకొని మారు మనసు పొంది ఇదిగో నీ వైపు తిరుగుతున్నాను. నన్ను నీ రక్తముతో కడుగు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి క్రొత్త అభిషేకము నా మీదికి పంపించు, నూతన శక్తి నా మీదికి పంపించు ప్రభువా. నీకు స్తోత్రము. ఎవరెవరికి ఏ వ్యసనాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ అలవాట్లు ఉన్నాయో, అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది కొంతమందికి, అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది కొంతమందికి, మోహపు చూపులు కొంతమందికి, తప్పుడు జీవితపు విధానం కొంతమందికి, రహస్య పాపాలు, క్యారెక్టర్లెస్ లైఫ్. చూద్దాం, ప్రార్థన చేద్దాం. ఇవన్నిటిని మనం పరిశీలించుకుందాం, మనలోనికి మనం తొంగి చూద్దాం. లోకులను చూడటం కాదు, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు, నీలోనికి నువ్వు, నాలోనికి నేను, మనల్ని మనం విమర్శించుకుందాం. మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుదాం.